ఏపీలో ఇప్పుడు విపక్ష నుంచి వస్తున్న వన్ అండ్ ఓన్లీ డిమాండ్ వి వాంట్ సిబిఐ. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. డిఎస్సి పరీక్షల నుంచి సాయి కృష్ణ మృతి వరకు సిబిఐ చుట్టూనే రాజకీయం చక్కర్లు కొడుతోంది. ఏపీలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు, డిఎస్సి నిర్వహణపై రాజకీయ మంటలు చల్లారడం లేదు. రాష్ట్ర స్థాయి ఏజెన్సీల విచారణలపై నమ్మకం లేదని, ఈ రెండు కేసులపై వెంటనే సీబీఐ ఎంక్వైరీ చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తూ రాజకీయ ఆందోళనలు చేపట్టింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా సాయి కృష్ణ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ తీరుపై మండిపడుతూ కేసులో స్థానిక పోలీసుల నుంచి ఉన్నతాధికారుల వరకు పాత్ర ఉందని, వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీని మీద ఎంక్వైరీ అట కమిషనర్ అనే వ్యక్తి, డీజీపీ అనే వ్యక్తి, ఇటువంటి వ్యక్తుల మీద పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉండి ఈ క్రైమ్ చేయించినారు అని చెప్పి కనిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఎస్పీ స్థాయి అధికారిని వీళ్ళు ఎంక్వైరీ చేయడానికి కోసం బాధ్యత అప్పచెప్తున్నారంట. అంటే ఏ రకంగా వీళ్ళు దీన్ని లా అండ్ ఆర్డర్తో ఏ రకంగా చెలగాటాలు ఆడుతూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీకి పోవాలి. బాధ్యులు ఎవరెవరైతే ఉన్నారో సిఐ దగ్గర నుంచి, ఏసీపీ దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి చివరికి డీజీపీ పై స్థాయి నుంచి కూడా హోమ్ మినిస్టర్ పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి కూడా అందరూ కూడా లథార్జిక్ యాటిట్యూడ్తో అందరూ కవరప్ చేయాలి అని తాపత్రయమే కనిపిస్తూ ఉంది. కాబట్టి అందరూ దీంట్లో క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న పరిస్థితుల్లో సిబిఐ పిక్చర్లోకి వచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటు మెగా డిఎస్సి పరీక్షల విషయంలోనూ వైసీపీ ఆందోళనలను తీవ్రతరం చేసింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మరికొంతమంది నేతలతో కలిసి డిఎస్సి నిర్వహణపై పలు అనుమానాలున్నాయని, వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ను కలిసి వినతి పత్రం అందించారు. విచారణ జరగాలంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీతో జరిగితే న్యాయం జరగదు, దానిలో ఉపయోగం లేదు. అందుకు సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని డిమాండ్ చేస్తాం. అదే చెప్పాను గవర్నర్ గారు. కాబట్టి మొన్న జరిగిన డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. మాకు ఆ డిఎస్సి మీద ఏ విధమైన నమ్మకం మాకు లేదు, జరిగిన ప్రక్రియ మీద నమ్మకం లేదు. రండి ఒకసారి మేము కలిసి కూర్చుందాం. మా పార్టీ తరఫున కూడా మేము వస్తాం, మీరు కూడా అధికారులు రండి. మరోవైపు వైసీపీ ఆరోపణలను కూటమి సర్కార్ ఖండిస్తోంది. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం వైసీపీకి అలవాటైందని, సాయి కృష్ణ కేసులో ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. ముఖ్యమంత్రి గారు నిన్న వచ్చిన వెంటనే అత్యవసర సమావేశం పెట్టారు. అత్యవసర సమావేశం పెట్టి ఇమీడియట్గా ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులకు సస్పెండ్ చేశారు. ఒక సీనియర్ ఆఫీసర్కి ఎంక్వైరీ చేశారు. డీటెయిల్ రిపోర్ట్ అన్ని తెలిసి ఎవడు బాధ్యత ఉన్నా ఎంతటి వాడైనా సరే చర్య తీసుకుంటామని చెప్పారు. ఇది జరిగిన విధానం చాలా తప్పు. దీన్ని ఎవరూ కూడా హర్షించడానికి వీల్లేదని ఒక ముఖ్యమంత్రి గారు సీరియస్గా నిర్ణయం తీసుకుంటే దానికి రాజకీయం చేస్తున్నారు. ప్రతిదానికి రాజకీయం. ఇలా సాయి కృష్ణ మిస్సింగ్ కేసు, డిఎస్సి నిర్వహణపై ఏపీ రాజకీయం చక్కర్లు కొడుతోంది. వైసీపీ రాష్ట్ర ప్రభుత్వంపై నేరుగా రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంటే రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ డ్రామాలాడుతోందని కూటమి నేతలు తిప్పికొడుతున్నారు.